మార్చి 28వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:28 తరువాత 100% జరిగేది ఇదే. వారి ఇంటి ముందు ఒక పెద్ద వస్తువు ఉంటుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. దానిని చూసి ఎగిరి గంతేస్తారు, ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు. ఇంతకీ కుంభరాశి వారి ఇంటి ముందు ఎలాంటి పెద్ద వస్తువు ఉంటుంది, ఎందుకు ఎగిరి గంతేస్తారు, ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారి యొక్క కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 2-3-4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఇక శనీశ్వరుడు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఒక దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు, బలాన్ని కలిగి ఉంటారు. అంటే ఏదైనా కార్య సాధన చేపట్టాలి అంటే గనక దానికి తగినట్టుగా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. విశ్రాంతి అనేది తీసుకోకుండా శ్రమిస్తూ ఉంటారు. కార్య సాధన పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ని పెడుతూ ఉంటారు కుంభరాశి వారు. ఒకటి మనస్సులోకి వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరిగి తీరవలసిందే. అలాంటి గొప్ప మొండి పట్టుదలతో ఉంటారు ఈ రాశి వారు. కుంభ రాశి వారికి ఇలాంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఒకసారి వీరు ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దల పట్ల ఎక్కువగా గౌరవం అనేది ఉంటుంది. అయితే వీరు మూగజీవులకి ఎక్కువగా దానం చేస్తారు. వినూత్న ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. దానికి తగినటువంటి శ్రమను కూడా పడుతూ ఉంటారు. అలానే చాలా డిసిప్లిన్ గా చాలా క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. ఎందుకంటే వీరి కష్టం అలా ఉంటుంది. ఖచ్చితంగా వీరు కష్టజీవులు. ఒకటి అనుకుంటే 1000కి 1000% ఎంత కష్టమైనా తీసుకుంటారు. ఎంత కష్టాన్ని అయినా సరే పడుతూ ఉంటారు. ఖచ్చితంగా వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో పడేటటువంటి ఎన్నో రకాల సమస్యలను సైతం వీరి ధైర్యంతో ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వం, ధైర్యాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. చాలా ధైర్యవంతులు కూడా. వీరి ధైర్యం, వీరి మొండి పట్టుదల అనేది వీరిని ఒక మంచి స్థాయిలో ఉంచుతూ ఉంటుంది. అలానే వీరు ఎవరిని కూడా ఏది అనరు. ఒకవేళ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు సహించరు. ఓపిక సహనం అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరిని ఓపిక సహనం ఎంత ఓపిక పట్టాలో అంతవరకు మాత్రమే ఓపికను పడుతూ ఉంటారు. తరువాత వీరి ఓపిక నశిస్తే మాత్రం ఎవ్వరికీ కూడా వినరు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం. అయితే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మైనస్ పాయింట్ ఏమిటి అంటే గనక వీరిని ఒకసారి ఎవరైనా సరే చాలా ఎక్కువగా హర్ట్ చేస్తే, చాలా ఎక్కువగా మనస్సుని బాధ పెట్టినట్లు అయితే, లేదు వీరు ఏ తప్పు చేయకపోయినా పదే పదే వీరిని నిందిస్తూ ఉండటం కానీ, వీరిని మానసిక
మానసికంగా బలహీనపరచడం కానీ చేస్తే గనక ఖచ్చితంగా ఆ వ్యక్తులను వీరు లైఫ్ లో మర్చిపోరు. అలాంటి వ్యక్తుల ముందు ఖచ్చితంగా ధైర్యంతో ఏదో ఒకటి సాధించి ధైర్యంగా నిలబడి అలా వీరిని ఎవరైతే మానసికంగా అంటే దెబ్బతీసి ఉన్నారో, వీరిని మానసికంగా ఎవరైతే బాధ పెట్టి ఉన్నారో అలాంటి వ్యక్తుల ముందు ఎంతో సాధించి నిలబడి ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పే తీరుతారు. వారు అన్నటువంటి ప్రతి మాటకి కూడా సమాధానం చెప్పి తీరుతారు. వీరి యొక్క విజయంతో వారి నోళ్లను మూపిస్తారు అని చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు. కానీ వారు పెట్టిన బాధను మాత్రం ఎప్పటికీ మరిచిపోరు. వీరికి మేలు చేసిన వారిని, కీడు చేసిన వారిని ఇద్దరిని కూడా పొరపాటున కూడా మర్చిపోరు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైనా మేలు చేస్తే మాత్రం ఆ మేలుని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. వీరు ఎవరు ఏ మేలుని చేసినా సరే ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఈ రాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మరి ఇంటి ముందు ఎలాంటి వస్తువు ఉంటుంది, దేని వల్ల ఎగిరి గంతేస్తారు అంటే గనక ఎప్పటి నుండో వీరికి ఒక పెద్ద వాహనం కొనాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. అయితే ఆ కోరిక నెరవేరేటటువంటి యోగం ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి వీరికి ఎప్పటి నుండో ఒక మంచి వాహనం కొనాలి అని, లేదా ఒక మంచి కారు బైకు కొనాలి అని, లేదా ఒక అంటే ఆస్తిని కొనాలి అని ఇలాంటివి ఉన్నటువంటి కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. అంతేకాకుండా కార్య సాధనకు అవిశ్రాంతిగా శ్రమిస్తారు. అప్రమత్తంగా వ్యవహరించవలసినటువంటి సమయం ఉంది అని చెప్పుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తగవు. పొదుపు అనేవి చాలా అవసరం. పొదుపు పథకాలపై దృష్టి సాధిస్తారు. చేపట్టిన పనులు ఖచ్చితంగా కొనసాగుతాయి. అలానే సోదరుల యొక్క మాట తీరు అనేది కష్టం కలిగిస్తుంది. కీలక సమావేశాల్లో కూడా ఈ సమయంలో వీరు పాల్గొంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశుల వారికి ఖచ్చితంగా వీరికి ఎప్పటి నుండో వాహనం కొనాలి అని, లేదా మంచి బండి కొనాలి అని, కారు కొనాలి అని, ఇంకా ఎవరైనా సరే లారీ కొనాలి, ఆటో కొనాలి, ఇలాంటివి ఎలాంటి వెహికల్స్ అయినా కొనాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ అది జరగకపోవటం అనేది వీరిని బాధిస్తూ ఉంటుంది కదా. ఆ సమయం అనేది వీరికి అంటే తొలగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఏవైతే గ్రహాలు అనేవి ఇలా మీ కోరికను తీరకుండా అడ్డుకున్నాయో ఆ గ్రహాల యొక్క చెడు ఫలితాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల రాజయోగం పట్టబోతూ ఉన్నది. అందువల్ల మీరు ఏదైతే వస్తువు కొనాలి అనుకుంటున్నారో దానిని కొనగలుగుతారు. అది మీ యొక్క ఇంటి ముందు చూసి ఖచ్చితంగా మీరు చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే ఎగిరి గంతేస్తారు, ఆశ్చర్యపోతారు కూడా. ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కూడా దానిని బహుమతిగా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బైక్ అని, స్కూటీ అని ఇలాంటివి కూడా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు లేదా మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తులు మీకు అవి గిఫ్ట్ గా ఇచ్చేటటువంటి ఇలా వీరిని ఇష్టపడేటటువంటి వ్యక్తులు కూడా బహుమతిగా ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇలా కుంభరాశి వారు చాలా సంతోషపడేటటువంటి వార్తను వింటారు, చాలా సంతోషపడతారు కూడా. అలానే వీరికి జరిగే మంచిని కానీ, అదృష్టాన్ని కానీ, లేదా వీరికి ఇచ్చేటటువంటి బహుమతులను కానీ చూసి ఎగిరి గంతేస్తారు. ఇక వీరు ఊహించని విధంగా సడన్ సర్ప్రైజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తద్వారా ఈ రాశి వారికి అన్ని కూడా శుభాలు జరుగుతాయి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి వ్యక్తులు కనుక పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధగా పూజించిన, శివనామ స్మరణ చేసినా కూడా వీరికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా. కుంభ రాశి వారికి మార్చి 28వ తారీఖు శుక్రవారం రోజున రాత్రి 7:26 తర్వాత ఏం జరుగుతుంది అని. వీరికి రాత్రి సమయంలోనే శుభం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఆ సమయంలోనే శుభ ఫలితాలను కూడా పొందుతారు. తెలుసుకున్నారు కదా కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.